Hi, hello friends, how are you? వెల్కమ్ టు మై ఛానల్. సో మేము మా విజయవాడలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఈవినింగ్ టైంలో. సో నేను అక్కడ ప్లేసెస్ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో అయితే మేము వచ్చాము అక్కడ బయట అంతా ప్లేస్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. మనకి వెళ్ళంగానే అది పెద్ద అది అంబేద్కర్ విగ్రహం. అయితే అదంతా బాగుంటుంది చూడడానికి. పార్కింగ్ ప్లేస్ అనమాట. సో అక్కడ పరిచినటువంటి బండులు అవి అంతా బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. అలాగే మనం అలా కొంచెం ముందుకు వెళ్తే సో ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. అయితే 5 రూపీసేనండి టికెట్. ఏమన్నా బైక్ పార్కింగ్ అంటే 10 రూపీస్ అంట. అలా టికెట్ తీసుకుని ఈ సెక్యూరిటీకి టికెట్ చూపించాలి. అలాగే మనం కొంచెం చూస్తే ఇక్కడ నుంచి అక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ కనిపిస్తుంది. ఇది చూడండి, మహల్ లాగా ఉంది బయట. అదొక పెద్ద విగ్రహం మన అంబేద్కర్ గాలిలో అలా పెద్దగా కనిపిస్తుంది. ఇదంతా మన ప్రకృతి, పచ్చని గడ్డి అదంతా ఉండేది. ఫౌంటైన్స్ నైట్ టైంలో అయితే కలర్స్గా లైటింగ్స్తో బాగుంటుంది. థియేటర్ కూడా కనిపిస్తుంది. చూడండి, బుషెస్ అంతా లైన్లో బాగా సెట్ చేశారు. ఇక్కడ ఫోటో దిగాం. ఆ తర్వాత నెమళ్ళు గడ్డితో అదంతా నీట్గా ఉంటుంది. చూడండి, పీస్ఫుల్గా ఉంటుంది మనకి. ప్రకృతి. సో ఇలా ఫౌంటైన్ అదంతా చూసుకుంటూ నడిచాం. ఆ తర్వాత మనం లోపలికి వెళ్తే ఇక్కడ మినీ థియేటర్ ఉంటుంది, ఇంకా ఓపెన్ అవ్వాల. ఇక్కడ నుంచి మనకి అంబేద్కర్వి సంబంధించిన జీవిత చరిత్రలు, ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి పిక్చర్స్, జ్ఞాపకాలు అవన్నీ కనిపిస్తాయి మనకి. చూడండి మీరే. సో ఇలా అంటున్నాగానే ఎంత అనే బాల్యం గురించి అక్కడ అన్నీ రాసి ఉంటాయి. గ్యాలరీలో ఆ ఫోటో అవి మనకి అలాగే స్క్రీన్ మీద అన్ని పిక్చర్స్ అవన్నీ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ లాయర్గా చేశారు కదా ఆ పిక్చర్స్. ఇక్కడ ఎవరు కూర్చున్నాను అమ్మో.
అలాగే ఇటు లైటింగ్ చెట్టు కింద ఉన్నట్టు అన్ని పిక్చర్స్ మనకి ఒరిజినల్ ఉంటాయి. ఇది ఆయన అప్పట్లో పత్రిక స్టార్ట్ చేసిన కదా దాని గురించి అన్నమాట. अम्मा इधर खिसके आओ. हाय हाय जरा है. వీరందరూ అప్పటి మనుషులు ఇక్కడ కూర్చున్నట్టుంది. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వచ్చి ఉండట. అలాగే ఇక్కడ మనకి గాంధీజీ వీరందరూ కనిపిస్తారు. నెహ్రూ వీరందరూ. दिखाते थे. సో ఈయన దళితుల గురించి మనం అప్పుడు పోరాడారు కదా, సో దానికి సంబంధించి అన్ని ఉన్నవి. వీరెవరెవరు ఉన్నారు, వైఫ్ కూడా ఉన్నట్టుంది. సో ఇటు చూస్తే ఆయన చెప్పిన మాటలు, సిద్ధాంతాలు, ప్రజాస్వామ్యం గురించి, బాల్య వివాహాల గురించి, వీటన్నిటి గురించి మనకు ఇక్కడ అనిపించింది. అందరితో కలిసి దిగిన ఫొటోస్, పార్లమెంటు, అలాగే మొత్తం మనకు కనిపిస్తుంది. ఆయన సంతకాలు చేసింది మొత్తం కనిపించిందండి ఇక్కడ. అండి ఇదంతా చూసుకొని బయటకు వచ్చేసాం. చూడండి బోగిని వెళ్ళి ఆల్ కలర్స్ కలిపిన వచ్చిన తర్వాత మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ చెట్టు పూలపల్లి స్మెల్ వస్తాయి కదండి, సో అవి కోసుకున్నాం. అలాగే బయటకు వచ్చేసి కొంచెం సుగంధి ఆరెంజ్ ఆ డ్రింక్ తీసుకున్నాం. తర్వాత కేఎఫ్సీకి వచ్చేసి కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్స్ అవన్నీ ఆర్డర్ చేసుకొని తినేసామండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.
अरे वो सुई खोल बार इसका ये दिया है लास्ट ये आपका पका देती है यार, वो भी नहीं बिल्कुल स्कैन है అది ఐస్ క్రిస్పీ తీసుకోండి. ఆమె నాకు నయం మైనస్కి తేజ్ వచ్చి ये चाहिए ये जरा परवानी ये हड्डी चना रहे हैं अंदर